చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. చాలా బాగా చేశారు. కమల్ హాసన్ 96లో చేసిన ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు కూడా అలాగానే ఉన్నాయి. మంచి ఈ ఈ నెక్స్ట్ భారతీయుడు 3 కూడా రావడానికి ఆస్కారం ఉంది. మంచి మెసేజ్ ఇచ్చాడు. అంటే కరప్షన్ అనేది ఏ ఇంట్లో ఏ కుటుంబంలో ప్రతి కుటుంబంలో మీలాంటి పిల్లల నుంచి వ్యతిరేకత రావాలనేది మంచి ఉద్దేశం ఉంది. వెరీ గుడ్ యాక్షన్, గుడ్ కమిట్మెంట్. స్టెప్ బై స్టెప్ పోతాడు. కానీ ఇలా ఈ సినిమాలో నాకు అది ఆయన సెట్ కావట్లేదు. అది ఒకటి నాకు ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏమంటే కమల్ సార్ ఆయన యాక్టింగ్, ఆయన మేకప్ అదంతా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఆయన ఒక్కడి వల్లే సినిమా చూడొచ్చు. మిగతా అన్ని కో స్టార్స్ ఉన్నారు, వాళ్ళు దేనికి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సిద్ధార్థ్ ఓకే, సిద్ధార్థ్ ఒక 4తో పాటు వస్తున్నారు. ఒక ½ అవర్ 1 అవర్ స్టోరీ బాగున్నాయి. ఆయన లీడ్ చేస్తాడు. ఫస్ట్ బ్లాక్ని లీడ్ చేసుకుంటూ పోతాడు. సూపర్. అదంతా మన కమల్ హాసన్ వదిలేయండి, ఆయన నెంబర్ 1 ఎప్పుడు. ఆయన యాక్టింగ్ గురించి చెప్పే అర్హత మనకు లేదు. ఏమంటే ఆయన పుట్టకమే దానికే పుట్టాడు. ఓకే, మనం అలాంటి చెప్పలేము. కానీ ఈ స్టోరీ మీట్ అవ్వట్లేదు ఎవరికి. శంకర్ సార్ టచ్ టోటలీ మిస్. ఎందుకు అలా మిస్ అయ్యిందో మనకు అర్థం కావట్లేదు. అట్లా చెప్పలేము కదా. అది వేరే ప్లాట్, ఇది వేరే ప్లాట్. ఇది ఎన్నో ఏళ్ళ ముందు తీసిన సినిమా. ఇది కొంచెం డేట్ కొంచెం డిలేగా బయట తెచ్చారు. గేమ్ చేంజర్ అనేది హాట్ సబ్జెక్ట్గా ఉండొచ్చు. ఒక సినిమా పెట్టి ఒక డైరెక్టర్ మనం ఏ రోజు కన్క్లూషన్ తేవద్దండి. ఓకేనా, స్టోరీ డిఫర్ అవుతుంది, ప్లాట్ డిఫర్ అవుతుంది. ఎప్పుడు వాళ్ళు టాలెంట్ బయట వస్తుంది. ఆయన టాలెంటే వెరీ టాలెంటెడ్ పర్సన్ శంకర్. కానీ నాకు ఈ సినిమాలో ఆయన పర్సనల్ టచ్ మిస్ అయింది. ఎమోషనల్ కానీ కొన్ని ఫైట్స్ కానీ ఇలాంటిది ఇంత కొంచెం ల్యాగింగ్. శంకర్ సార్ సినిమాలో ల్యాగింగ్ నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. శంకర్ సిరివారు ఇంతవరకు సినిమాలో ఇది కొంచెం ల్యాగ్ అవుతుంది. ఐ డోంట్ నో వై. బోరింగ్ అని చెప్పలేము మేడం, చూడొచ్చు. డిపెండ్ అపాన్ ఒపీనియన్స్. మెసేజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. తాత ఎట్లా అనిపించాడు? తాత మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించినాడు. వాళ్ళ నాన్న పెద్ద లంచగొండి వాళ్ళ నాన్న పట్టేస్తాడు, వాళ్ళ అమ్మ చనిపోతుంది అన్నమాట. అంటే చనిపోయినందుకు ఇంకా కమల్ హాసన్ కారణం అని అందరూ అనుకుంటారు. ఇండియా మొత్తం అని తనిమిద్ది. అది సినిమా అయితే బాగుంది బాగా. 1 టైం వాచ్. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏముండదు. అండ్రూక్ మ్యూజిక్ అంటవా జైలర్లో ఉన్నంత బాగుంటుంది అనుకున్నా, కానీ ఇందులో అంత లేదు. ఏ సాంగ్ కూడా అంత పాపులర్ కాలేదు ఇందులో. భారతీయుడు ఏదైనా హిట్ అయిందా భయ? ఇదిగో రేటింగ్ గురించి మాట్లాడుతున్నా. రేటింగ్ అన్నోడికి బుక్ మై వాడికి చెప్పి చెప్తున్నా. రేటింగ్ అనేది ఉండకూడదు. సినిమా అన్న తర్వాత ఇట్టో ప్లాపో ఉండాలి, అంతే. ఉండగానే ఈ రేటింగు 6.2, 4.2, 3.2 సినిమా అని బుక్ మై షో వాడికి చెప్తున్నా. సినిమా తీసి చూపిమను వాడికి, బుక్ మై షో వాడికి. రేటింగ్ ఎవరు చెప్పాడు రేటింగ్ అని? రేటింగ్ ఉండకూడదు, ఏ సినిమాకి ఉండకూడదు. సినిమా హిట్ అంటే తర్వాత హిట్ అంతే. అది 6.8, 7.8, 9.3 అవి ఉండకూడదు. కామెంట్ పెట్టుకుంటావా పెట్టుకోండి, అంతే. తప్పటి మీద రేటింగ్ ఎవడో అడిగేది. సినిమా తీసి చూపిమని వాళ్ళకి తెలిసిద్ది. ఒక డైరెక్ట్ తీసి పడే కష్టాలు ఏమనుకుంటున్నారు మీరు అందరూ? రేటింగ్ అంట, రేటింగ్ నేనైతే చెప్పను భయ. సినిమా హిట్ అన్న తర్వాత హిట్ అంతే. హిట్ చూడవచ్చు కంపల్సరీగా. అది వేరు భయ. ఆ హీరో వేరు. దానివల్ల నాకు ఎక్కకపోవచ్చు సినిమా. నాకు బుర్ర లేనట్టుంది. బుర్ర ఉన్న వాళ్ళకి బాగా ఎక్కేటట్టుంది. నాకు బుర్ర లేదు కాబట్టి ఎక్కలేదు. ఆ సినిమా ఏం ఎక్కలేదు. భారతీయుడు ఆ మూవీ చూసినంతసేపు భారతీయుడు 1 రియలైజ్ వచ్చింది, కానీ భారతీయుడు కొత్తగా చూడాల్సిన అంశాలు నాకైతే ఏం అనిపించలేదు. మళ్ళీ బుర్ర ఉన్న వాళ్ళ సినిమా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. నాకు బుర్ర లేదు కాబట్టి నేను చూడలేదండి. బుర్ర లేదంటే బుర్రలో ఏమైనా మెసేజ్ దొరుకుతుందేమో. మెసేజ్ ఉంది అంటే మెసేజ్ నింపుకోవడానికి వచ్చాను, కానీ ఉన్న మెసేజ్లో సరిపోయింది నాకు. నాకు బుర్ర లేదన్నా కానీ చూసే వాళ్ళకి అనలే కదా, తీసే వాళ్ళకు. నాకు అర్థం కాలేదు. అది నువ్వు అర్థం చేసుకో, ఎలా అంటే అట్లా అర్థం చేసుకో, నాకు తెలియదు కదా. మంచి కొత్త ప్రశ్న అడిగాడు. సినిమా ఎలా ఉందంటే భారతీయుడు 1కి రీచ్ కాలేని సినిమా భారతీయుడు 2. అర్థమైందా? కమల్ హాసన్ అల్టిమేట్ యాక్టర్ అండి. కమల్ హాసన్ కాకపోతే అదే సేమ్ గెటప్స్ అవే చూడడం అంత రొటీన్గా ఉందండి, అంతే తప్ప ఏంటండి కాన్సెప్ట్ మీద కరప్టెడ్. ఠాగూర్ సినిమాని మించింది అయితే కాదు ఇది. భారతీయుడు మించిందంత కాదు 2. ఓకేనా? దీనికి ఇంకా పబ్లిక్ టాక్ కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. జనాలు ఏం మారుతారు? ఇంకా నేర్చుకుంటారు ఎలా చేయాలి, కరప్షన్ ఎలా నేర్చుకోవాలి అన్నది నేర్చుకోవాలి, అంతే. ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి. ఫ్లాప్ అనేది లేదండి, కాకపోతే సెకండ్ హాఫ్లో చిన్న ల్యాగ్ అయింది. కాకపోతే చాలామంది 1, 2 చూస్తుంటే 1 నచ్చుతుంది చాలామంది జనాలకి. డైరెక్షన్ కాదు, అంటే థర్డ్ పార్ట్ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్ అనిపించింది మాకు. అందులో మ్యూజిక్ ఒకటి అప్పుడు ఏఆర్ రెహమాన్ ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు కదా, మ్యూజిక్ ఒకటి మాకు అంత పెద్దగా ఎక్కలేదు. మ్యూజిక్ పరంగా చూస్తే 1 బాగుంది. మ్యూజిక్ 1 బాగుంది.
సిద్ధార్థ గారు యాక్టింగ్ బాగా చేశారు. అతను ఇచ్చిన రోల్కి బాగా జస్టిఫై చేశారు. అతను రకుల్ ప్రీత్ సింగ్ మామూలుగా హీరోయిన్ క్యారెక్టర్, అదే సిద్ధార్థ గారు లవర్ క్యారెక్టర్ అంతే. దాన్ని ఆవిడని పెద్దగా చూపించలేదు, జస్ట్ అలా ఫ్రెండ్లీ క్యారెక్టర్. పార్ట్ 3 ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. 2 పర్లేదు అనిపించింది, ఇంకా 3 ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. 3 మీద ఉంటుంది. బాగుంది, ఫ్యామిలీ చూడొచ్చు. 1 బాగుందండి, కొంచెం ల్యాగ్ అవ్వడం వల్ల ఇది కొంచెం అంటే 3 కూడా ఉంది కదా, 3 ఉండడం వల్ల కొంచెం ల్యాగ్ అయ్యింది. కాకపోతే బాగుంది, చూడొచ్చు. అది థర్డ్ పార్ట్ ఉండడం వల్ల ల్యాగ్ అయ్యింది అంతే, కాకపోతే చాలా బాగుంది. ఫుల్ ఫ్యామిలీ చూడొచ్చు. థర్డ్ పార్ట్ ఎస్ అంతే. సినిమా భారతీయుడు సినిమా ఫస్ట్ చూసి ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు, కానీ ఆ సినిమా మైండ్లో పెట్టుకుని ఈ సినిమాకి వస్తే ఏదో ఉంటుంది అని అనుకున్నాం. కానీ సో లంచం కోసం సినిమానే అందరికీ తెలుసు. సో అది చూపించే విధానం ఏంటి, స్టోరీ వెళ్తుంది సిద్ధార్థ గారు వచ్చారు, ఏంట్రా బాబు ఈ ముసలోడి క్యారెక్టర్ వచ్చింది అని అనుకుంటున్నాము. సో నాకు అనిపించింది ఏంటంటే భారతీయుడు తర్వాత ఈ సినిమా నాకు ఎందుకో నచ్చలేదు. ఎందుకంటే శంకర్ గారు మ్యాజికల్ ఏదో కొన్ని డైరెక్షన్ మిస్ అయినాను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా లైన్లు బాగున్నాయి, కానీ ఎవడో ఆచరించడండి. మంచి చెప్తే ఎవడో ఆచరించడు, లంచాల కోసం చెప్తే ఎవడో ఆచరించడు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తి జేసీబీ డ్రైవర్గా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు అండర్గ్రౌండ్లో పెట్టుకుంటే బంగారంతో చేసిన కమోట్లో బాత్రూమ్కి వెళ్తున్నాడు అంటే ఇంత అవినీతి జరుగుతుంది. ఎవడు వింటాడు ఈ సినిమాలో? కానీ సినిమా చూసి బయటకు వచ్చే లోపల మర్చిపోతున్నాడు. నాకు జనాలందరూ నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, సినిమా చూస్తున్నారు ప్రతి ఒక్కడు, ఎవడో ఆచరించడు. ఎందుకంటే నేను లంచం తీసుకుంటాను, మీరు లంచం తీసుకుంటారు అనుకుందాం. సపోజ్ మనల్ని పట్టుకున్న పెద్ద ఆఫీసర్లు ఉంటారు, ముందు వాళ్ళని పట్టుకుంటే మనలాంటి వాళ్ళు తగ్గుతారు. సో ఆ లైన్ మెయిన్ పట్టుకోవాలి. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, హైవేలో దాబాలో హోటల్లో రెస్టారెంట్లు ఉన్నాయి కదా, అక్కడ ఫుడ్ బాగాలేదు. సో ముందు దాని మీద యాక్షన్ తీసుకోండి. అది ఆపిన డ్రైవర్ మీద యాక్షన్ తీసుకోండి. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి డాక్టర్ సీటు కొనేసి వాడికి ఆపరేషన్ రాకపోయినా యూట్యూబ్ ఆన్ చేసి ఆపరేషన్ చేసేస్తాడు. ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇలాంటి డబ్బున్న వ్యవస్థ అంటే కొన్ని పదవుల కోసం మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ పెద్ద అధికారులు లంచం తీసుకుంటున్నారు. వాళ్ళ వల్ల యువత ఉద్యోగాలు లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాని మీద యాక్షన్ తీసుకోండి. సో ఈ సినిమా విషయానికి వస్తే సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే మాత్రం బొమ్మరిల్లు సినిమాతో మళ్ళీ ఆ కొన్ని సెంటిమెంట్ సీన్లు చూపించాడు. భారతీయుడు అంటారా, ఇంకా భారతీయుడు అంటే ముసలోడు అయిపోయిన క్యారెక్టరు లాస్ట్ అంటే సినిమా ఎండింగ్లో అసలైన కమల్ హాసన్ దిగుతాడు చెప్పాలంటే. అప్పుడు దాకా బోర్ కొట్టింది. సో ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని ఫైట్ సీన్లు కానీ కొన్ని యాక్షన్ సీన్లు, ఆ కెమెరా వర్క్, చాలా అంటే శంకర్ గారు మ్యాజికల్ ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చూపించాడు. ఒకటే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ వినడానికి అర్థం కాదు కానీ చూడడానికి బాగుంది. క్రౌడ్ ఎక్కువ పెడతారు, క్రియేటివిటీగా ఆలోచిస్తారు, ఇవన్నీ బాగున్నాయి. వస్తాయి గెస్ట్ రోల్స్ వస్తాయి, పోతూ ఉంటాయి. బ్రహ్మానందం గారు వస్తారు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు, కానీ ఏదో మ్యాజిక్ మిస్ అయింది. అంటే పచ్చని చిలకలు తోడుంటే కొన్ని సాంగ్లు ఉంటాయి ఎవర్ గ్రీన్ అవి. సో ఇలాంటి సాంగ్లు ఇందులో పెట్టుంటే బాగుండని అనిపించింది. చెప్పాలంటే సినిమా ఓకే, ఈ 4 పాయింట్లు ఆచరిస్తే చాలు అంతే. సినిమా విషయానికి వస్తే బాగుందా హిట్ ఆఫ్ అట్ అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు అడగకుండా ఓకే యావరేజ్ అంతే.